మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. రాజేందర్ గారు నమస్తే. నమస్కారం. మీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమనే వార్తలు వచ్చినాయి, కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు ఆగింది? మీ పదవిని అడ్డుకుంటుంది ఎవరు? దాని పట్ల నేను చెప్పడానికి నా దగ్గర ఏం లేదు, కామెంట్ కూడా చేయను. నేను క్లియర్గా నేను పేరు కూడా చెప్తాను. రాజా సింగ్ మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, అగ్రెసివ్ నాయకుడు కావాలి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నాయకుడు కావాలి, కొత్త నాయకులు వద్దు అని చెప్తున్నారు. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి సుముఖంగా లేను. నేను ఇష్టం లేని సబ్జెక్ట్ అది నాకు. మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అమిత్ షాని కలిశారు, తర్వాత చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులు కలిశారు. మీకేమైనా హామీ ఏమైనా ఇచ్చారా? నేను ఎప్పుడు ఢిల్లీ పోయినా అమిత్ షా గారిని కలుస్తా, సంతోష్జీ గారిని అప్పుడప్పుడు టైం అడిగి కలుస్తూ ఉంటా, నడ్డా గారిని కలుస్తూ ఉంటా. జనరల్ మాది జాతీయ పార్టీ కాబట్టి అనేక మంది కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా నాకు పాత పరిచయం, ఇళ్ళకి వచ్చిన తర్వాత పరిచయం కూడా ఉంది కాబట్టి అందరినీ కలుస్తూ ఉంటా. అంతే తప్ప దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత అంశం ఏమి లేదు. పార్టీలో కొత్త వారికి పాత వారికి గ్యాప్ ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరేమో అది ఫీల్ అవుతున్నారా? నాకు ఈ గ్యాపులు, ఈ కుట్రలు, ఈ గ్రూపులు, ఒకరికొకరు విమర్శించుకోవడము, ఒకరికొకరు పుల్లలు పెట్టుకోవడం, ఈ కల్చర్ నుంచి వచ్చినట్టు కాదు. నేను నాకు ఇదంటేనే తెలియదు. నాకు పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కలిసిమెలిసి పని చేసుకునే విధానమే తెలుసు తప్ప ముఖం ముందు మాట్లాడి ముఖం వెనుక ఒక మాట్లాడే కల్చర్ లేనివాడిని. కాబట్టి ఆ అంశం నేను టచ్ చేయదలుచుకోలేదు. కానీ మీ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నారు, దానికన్నా మీరు ఆన్సర్ ఇవ్వదలుచుకున్నారు. వాళ్ళని అడగండి, లేకపోతే మా అధిష్టానం అనేది దాని గురించి ఆలోచిస్తుంది, నేను కాదు ఆలోచించాల్సి. ఈ మధ్య పార్టీ కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మీ వైపు తిరిగి మీ పేరు తీసుకొని ఈటెల రాజేందర్ మీరు కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళే అన్నారు. అంటే వారికి ఎక్కడో అనుమానం వచ్చిందో, ఎవరైనా చెప్పిండ్రో, వాళ్ళకు కూడా సమాచారం ఉంటుంది కదా, దాన్ని బట్టి మాట్లాడినట్టు. అంటే పార్టీలో కొత్త పాత అనే ఒక చర్చ నడుస్తుందనేది ఆయన దృష్టిలో ఉండి ఉంటుందని కదా. తెలియదు వారికి ఏం స్పోక్ వచ్చిందో, వారికి ఏం సమాచారం వచ్చిందో, వారు ఎందుకు మాట్లాడినరో వారిని అడిగి చెప్తారు, నేను చెప్తా. అసలు మీరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకుంటున్నారా లేదా? నాకు నేనుగా ఎప్పుడు కోరుకోలేదు. నాకు నేనుగా 24 ఏళ్ళల్లో నాకు ఒక జిల్లా అధ్యక్ష పదవి కావాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు మంత్రి పదవి కావాలని ఎప్పుడు కోరలేదు. కోరకుండానే నా శ్రమను బట్టో, నా తాకతుని బట్టో, నా పరిస్థితిని బట్టో నాకు ఇచ్చినట్టున్నది. ఇక్కడ కూడా పెద్ద కోరలే. ఇక్కడ కూడా ఈ పార్టీకి వచ్చిన తర్వాత కూడా, భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత కూడా నేనేం కోరలే. నా అవసరాన్ని బట్టి, నా స్థితిని బట్టి, నా అనుభవాన్ని బట్టి, నాకున్న ప్రజల సంబంధాలను బట్టి నాకు ఏ పని ఇస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, మీరు దేశంలోనే ఒక అతిపెద్ద నియోజకవర్గం నుంచి విజయం సాధించారు, అట్లాగే రాష్ట్రంలో కూడా 2 సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. ఎందుకు మీరు కేంద్రంలో మంత్రి పదవి రాలేదు? మీరేమన్నా భంగపడ్డాననే ఫీలింగ్ ఏమైనా ఉందా? అస్సలు లేదు. నేను ఎవరిని అడుగుతా కదా, నేను అడిగింది లేదు, నేను ఊహించుకునేది లేదు, భంగపడలేదు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు, దాదాపు ఒక 1/2 డజన్ మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు వాళ్లకు బీజేపీ ఆల్టర్నేటివ్ కనబడట్లేదు? బీజేపీకి వస్తే భవిష్యత్తు లేదని అనుకుంటున్నారా? జనరల్గా గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పని చేసింది. ఏమైందో మీరు చూసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుపోయినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకుడిగా ఏం మాట్లాడినారో ఒకసారి మళ్ళీ చూడండి మీరు. ఇలా అదే పని మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ గారేమో అప్పుడు 2/3 ఎమ్మెల్యేలు దొరికేంత వరకు కామ్గా ఉండి దాని తర్వాతనే కండువ కప్పిండ్రు. వీళ్ళేమో ఇంకొంచెం అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరిని కండువ కప్పుకుంటూ పోతున్నారు. నాకు తెలిసి 26 మంది దొరుకుతారని విశ్వాసం ఉందా? 26 మంది వాళ్ళే వస్తారనేటువంటి ఉందా? లేకపోతే ఈ దాడి మొదలు పెడితేనే అగ్రెసివ్గా పోతూనే వస్తారా? ఏమైందో కానీ వాళ్ళు కూడా 39 మంది ఎమ్మెల్యేలలో 26 మంది అయితే 2/3 వచ్చినట్టు అవుతుంది, పార్టీ మెర్జ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే మాట్లాడుతున్నాడు. అది ఎంత శుద్ధ తప్పంటే, ఒక ఎమ్మెల్యేలు మాత్రమే 2/3 వస్తే కాదు, ఎంపీలు ఉంటారు, మిగతా ప్రజాప్రతినిధులు ఉంటారు, పార్టీ ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక రకంగా అభిప్రాయపడ్డారు. కేవలం ఎమ్మెల్యేలు 2/3 అయినంత మాత్రాన ఆ పార్టీ విలీనమైనట్టు కాదు. మొత్తం టాప్ టు బాటం పార్టీ నాయకత్వం నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ కావచ్చు, వీళ్ళందరూ చేరితేనే ఆ పార్టీ మెర్జ్ అయినట్టు అవుతుందని చెప్పిండ్రు. మరి వీళ్ళకు ఏమర్థమైందో నాకు తెలియదు. రెండవది ఏంటంటే, ఇదే పార్టీ అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు. ఎందుకు తెచ్చిండ్రు?
అంతకుముందు అయారాం గయారాం హర్యానాలో ఎట్లయితే ఏ నీచమైన చరిత్రకి శ్రీకారం చుట్టిందో ఆ నీచమైన చరిత్రకు చరమగీతం పాడాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఏదైతే చట్టం వచ్చిందో యాంటీ డిఫెక్షన్ లా, ఇవాళ యాంటీ డిఫెక్షన్ లాని మొట్టమొదటిసారిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర్ గారు చేసిండు. టీఆర్ఎస్ పార్టీ 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎట్లా ఎమ్మెల్సీని గెలిపించుకుని మీరు చూసిండు. ఆ తదుపరి టీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇంకింత మరింత బరిదెగించి పార్టీ విలీనం చేసుకున్నాడు కేసీఆర్ గారు. ఇవాళ వీళ్ళు ఇంకింత ముందుకు అడిగేసి ఈ పని చేస్తున్నారు. కానీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏంటంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి పోతే శాశ్వతంగా సభ్యత్వమే రద్దు చేయాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకొని మరి ఇలా వాళ్ళు చేస్తున్నది ఏందో. కానీ మీరు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారు కాంగ్రెస్లో నాయకుల్ని కలుపుకుంది. అప్పుడు మీరు ఏమైనా వ్యతిరేకించారు? మేము ఆనాడు వ్యతిరేకించినాం. మంచిది కాదు. 63 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము చేస్తే సరే రాష్ట్ర అవసరాల కోసం చేసాం అనుకున్నారు. కానీ 90 మంది ఎమ్మెల్యేలు 88 + 2 రెబల్స్ 90 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా నువ్వు ఈ పని చేయడం అనేది ఏ ప్రజాస్వామికవాది హర్షించడు, ఏ మన విలువిషయం కూడా హర్షించదని చెప్పి. కానీ అప్పుడు కేసీఆర్ చెప్పారు, మీరు మేము మాట్లాడుకున్నాం, చెప్పినాం. మేము గుసగుసలు పెట్టుకున్నాం, ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి అండ్ మంత్రులు చెప్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టే మేము ఎమ్మెల్యేలు తీసుకుంటున్నామని. మేము గంత అవగాహన లేకుండా లేము. మేము గంత పవర్ మంగళం కాదు. మేము ఆ ప్రభుత్వాన్ని కూర్చోాలి, ఈ ప్రభుత్వాన్ని కూర్చోాలని చెప్పి ఆరాటపడే పార్టీ కాదు మాది. మా సొంత కాలంలో మేము గెలవగలిగే స్థాయికి వచ్చినాం, గెలుస్తుంది తప్ప వీళ్ళని కూలగొట్టాల్సిన అక్కడ వాళ్ళని పడగొట్టాల్సిన అక్కడ మాకెందుకు ఉందండి. మీరు 20 ఏళ్ళు బీఆర్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్లోంచి చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది? ఎందుకో సరే కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు పార్టీ కూడా వస్తాయి. కానీ ఎందుకో ఇప్పటికి కూడా కేసీఆర్ పార్టీ పట్ల పాజిటివ్ దృక్పథం మాత్రం ఏర్పడలేదు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో విఫలమైంది అన్నప్పటికి కూడా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఏవగింపు కలిగినప్పటికి కూడా ఎందుకో కేసీఆర్ మీద మాత్రం పాజిటివ్ వస్తలేదు. ఎందుకు వస్తలేదో ఆయన ఆలోచించుకోవాలి. నాకు తెలిసి ఆ పార్టీకి భవిష్యత్తు ఉన్నట్టు కూడా కనబడతలేదు. ఉంటే గిట్ల ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి భావించేవాళ్ళు, కుటుంబ సభ్యులుగా చెలమనే వాళ్ళు, ఈయన మేము కేసీఆర్ తప్ప మాకు మరో నాయకులు లేడని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు, కేసీఆర్ మా దేవుడు అని చెప్పి పొడిన వాళ్ళు, నిన్న దాకా చెట్టాపట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఇలా పోతూ ఉంటే అనిపిస్తుంది అంటే కేసీఆర్ గారి పాలనలో పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమపూర్వకమైన మానవ సంబంధాలు లేవని చెప్పి అర్థమవుతాం. కానీ 20 ఏళ్ళు కొట్లాడిన పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? కేసీఆర్ పర్సనలే, కేసీఆర్ తప్ప ఇంకో కారణం కాదు. అంటే నేనే అన్నట్టు ఒక అహంకారం, నేనే ఒక చక్రవర్తిలాగా, నేనే ఒక రాజులాగా, ఇక అసలు ఎవరిని కేర్ చేయని పద్ధతి, ఎవరు చెప్పినా వినని పద్ధతి, నాకేమవుతుంది, నేనే 30 ఏళ్ళు ఉంటా 40 ఏళ్ళు ఉంటా అని చెప్పి ఆ ఆశల సౌదాన్ని కట్టుకున్నట్టుగా సచివాలయాన్ని కట్టుకొని, ఇంకా ఇది అసెంబ్లీని కూలగొట్టి మల్లుడు కడతా అని చెప్పి ఎర్రగడ్డల భూమి పూజ చేసి, ఇలా మొత్తం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టగానే ఇంకేదో పార్క్ పెట్టగానే మొత్తం అంతా నాకే ఇద్దని చెప్పేది భ్రమలు పడడం ప్రజలు ఏందో అర్థమైపోయింది. ఇప్పుడు ఏమన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీతో టచ్లో ఉన్నారా? పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మేము పాత వాళ్ళం కాబట్టి 20 సంవత్సరాల సంబంధం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అంటే మాట్లాడుకోవడం నిషేధం కాదు కదా. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక పార్టీ ఎమ్మెల్యేలు ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడుకొని నిషేధించబడ్డది, ఒక పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవాలంటే నిషేధించబడ్డది. కానీ అంతకుముందు ఫ్రీగా ఎవరు పడితే వాళ్ళు కలుసుకునే కల్చర్ కానీ మాట్లాడుకునేటువంటి ఆ కనీస ధర్మం కానీ ఉండేది. కేసీఆర్ గారు దాన్ని నిషేధించారు. అంటే మీరు వ్యక్తిగత పరిచయాలతో మాట్లాడుకుంటూ కాదు, పార్టీలో చేరే విషయంలో ఏమైనా మాట్లాడుతున్నారా? నేను ఇంతవరకు చేరే విషయంలో ఎక్కడ అడగలేదు. కింది స్థాయిలో మాత్రం అడుగుతున్నారు. ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నవాళ్ళు, అన్న మేము మీతో వస్తామని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ పార్టీ నాయకులు అంటున్నారు. వాళ్ళకి ఏమైనా సమాచారం ఉండొచ్చు, వాళ్ళతో ఏమైనా మాట్లాడవచ్చు, నాతో ఎవరు మాట్లాడలేదు. ఈ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కావాలనే బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వేయించారు, లేదంటే సిరిసిల్ల, సిద్దిపేట లాంటి చోట కూడా బీజేపీకి లీడ్ ఎట్లా వచ్చిందనేది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా అట్లా జరిగిందా? తప్పండి, అది తప్పు. ఎందుకంటున్నా అంటే అసలు ఒక నాయకుడు చెప్తే ఓట్లేయడానికి, ఇంట్లో భర్త చెప్తేనే భార్య ఎత్తలేదు, ఇంట్లో భర్త చెప్తే భార్య ఎత్తలేదు. ఎవరి ఓటు వాళ్ళ ఇండిపెండెంటు,
ఎవరికి ఎప్పుడు ఎట్లా ఓటేయాలో వాళ్ళంతా అవగాహన కలిగిన వాళ్ళు. మనం ఆ మాట చెప్పడం అంటే ఇన్సల్ట్ చేసినట్లు లెక్క. అంటే నాయకుడు చెప్పగానే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి గుత్తపట్టిన ఓట్లు ఉంటాయా చెప్పండి? ఎప్పుడు గుత్తపట్టిన ఓట్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంటారు కదా వాళ్ళు. క్యాడరే మొత్తం పట్టించుకోకపోతే గిన్ని ఓట్లు ఎట్లా వస్తాయి? వాళ్ళకు కూడా ఓట్లు వచ్చినాయి కదా. వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ, వాళ్ళ క్యాడర్ కానీ, మాకు ఏమని కానీ, మాకు ఓట్లు వేసినట్టు కానీ ఎక్కడ లేదు. ప్రజలు ఉంటారు. ప్రజలు స్వేచ్ఛగా ఆ సందర్భాన్ని బట్టి, అప్పుడున్నటువంటి పార్టీ యొక్క భవిష్యత్తును బట్టి, నాయకుడికి ప్రజల పట్ల ఉన్న అవగాహన బట్టి ఓట్లేస్తారు తప్ప దానికంటే భిన్నంగా వాటికనే ఇట్లా బీఆర్ఎస్ చెప్పగానే బీఆర్ఎస్కి మొత్తం ఓట్లేసుడు, కాంగ్రెస్ చెప్పగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసుడు, గది చెప్పగలిగే స్థితిలో ఉన్న నాయకుడు ఇంకా పుట్టలే దేశంలో. కానీ ఒకసారి చూస్తే మీరు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలకి బీఆర్ఎస్ నుంచి ఒక 20% ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. కారణం ఏంటంటారు? అది అందుకనే ఎక్కడ కూడా పార్టీకి నాకు 50% ఓట్లు ఉన్నాయి, నాకు 60% ఓట్లు ఉన్నాయి చెప్పగలిగే పార్టీ భూమి మీద లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఓట్లేస్తారు తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి అంతకుముందు ఓట్లేసిండ్రు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిండ్రు. ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎన్నికల ప్రజలు ఏం కోరుకున్నారు? మోడీ గారు దేశ ప్రధానమంత్రి మళ్ళీ కావాలనుకున్నారు. కారణాలు అనేక ఉన్నాయి, మీకు తెలుసు. అందులో నేను వాళ్ళకు తెలిసి 24 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను కాబట్టి, తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ఒక ప్రజల కోసం కొట్లాడే బిడ్డగా, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవన్నీ ఆనవాళ్ళన్నీ కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, నా పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి, ఈస్టర్లను కూడా కాపాడుకోవాలి, గెలిపించుకోవాలి, ఇంతకుముందే తప్పు జరిగిందన్నటువంటి భావన, ఇట్లా రకరకాల కారణాల వల్ల నాకు ఓట్లేసి గెలిపించారు. ఈ మధ్య ఒక కొత్త వార్తలు వస్తున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నిన్న మధు యాష్కి చెప్పాడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేది. అట్లాంటి చర్చ కానీ అట్లాంటిది ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? మమ్మల్ని అయితే ఇంతవరకు ఎవరు అడిగిన లేదు. మాకైతే ఈ విషయం దృష్టికి రాలే. ఏదో పేపర్లల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎవరికి వాళ్ళుగా స్వీయ మానసిక ధోరణి వెలువరిస్తుంది తప్ప మా పార్టీ పరంగా మాత్రం ఇంతవరకు లేదు. అంటే నిన్న మధు యాష్కి పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షుడు ఆయన స్వయంగా చెప్తున్నారు, కవితను కాపాడుకోవడానికి, జైలు నుంచి విడుదల చేయించుకోవడానికి కేసీఆర్ ఒక ఒప్పందం చేసుకున్నాడు, పార్టీని విలీనం చేస్తానని. అట్లాంటి అవకాశం ఉందంటే ఆయనకైనా కళ వచ్చిందేమో, వారిని అడగండి, మాకు తెలియదు. మీ వైపు నుంచి మీకేమైనా సమాచారం ఉందా? మాకు అట్లాంటి సమాచారం లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో హరీష్ రావు చాలా మంచోడని చెప్పేసి మీ పార్టీ నాయకులు అంటున్నారు. హరీష్ రావు వస్తే చేర్చుకుంటామని. మీరేమైనా హరీష్ రావు వస్తే మీరు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నాకేం అభ్యంతరం లేదు. హరీష్ రావు పట్ల మీకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది? వస్తాం, ఆహ్వానిస్తాం. హరీష్ రావు గారు మా పార్టీకి మంచిగా వెల్కమ్ చెప్తాం. రాజీనామా కూడా చేయాల్సిన అక్కర లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోతున్నంత రాజీనామా చేస్తున్నారా? రాజీనామా చేయాల్సిన అక్కర కూడా లేదు. బీజేపీలో ఆ కండిషన్ ఏమైనా ఉందా? ఎవరైనా పార్టీ నాయకులు వస్తే రాజీనామా చేసే రావాలి? అట్లాంటి కండిషన్ మా దగ్గర ఏం లేవు. హరీష్ రావు వస్తే చేర్చుకుంటారా? ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, వాళ్ళ వల్ల పార్టీ కింద లాభం అయిన వాళ్ళు ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మీకు బీఆర్ఎస్లో చాలామంది నాయకులతో చాలా సన్నిహిత పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. మీరు ఎవరెవరు అనుకుంటున్నారు మంచి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్? చాలామంది ఉన్నారు, పిడికడి మంది ఉంటారు చెడ్డవాళ్ళు. హరీష్ రావుతో పాటు ఇంకా 4 పేర్లు చెప్పగలరు? ఉన్నాయి, చాలా చెప్పరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేస్తున్నాయని. నిజంగా అట్లా రెచ్చగొడుతున్నారా? అధికారంలో ఉన్నవాడికి కళ్ళునెత్తికెక్కి గట్లనే మాట్లాడతారు. అధికారంలో ఉన్నవాడు ఎవరైనా గట్లే మాట్లాడతారు. ఆయన కూడా గట్లే మాట్లాడతాడు. ఆయన అద్దాల మెడలో ఉంటాడు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల బాధలేందనేది ఇప్పుడు మూసుకపోయింది ఆయన. ఇక్కడ నేను చూస్తున్నా కదా, ఇవాళ ఎంత బాధ అనిపించే అంశం అంటే, కోచింగ్ సెంటర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న మాట అవుతుందో, ఇలా రేపు అదే యువత, ఏ యువత నీకు అండగా ఉండి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందో అదే యువత ఏం చేస్తారో రేపు చూద్దాం. రెండవది వీళ్ళకి మరి దృష్టికి వస్తున్నా లేదా కానీ ఎక్కడికక్కడ విచ్చలవిడి కరప్షన్, అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి అది. పేదల ఇళ్ళు ఎప్పుడెప్పుడు వేసుకున్న పేదల ఇళ్ళ మీద, గుడిసెల మీద కన్నేసినటువంటి స్థానిక నాయకులు వాటి కూలగొట్టించుడు, చెప్పి బెదిరించుడు, ఆ బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుడు, డబ్బులు దన్నుకుడు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ గుడిసెలు నిజానే కూలగొట్టించుడు, ఇదంతా చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు దేవుడు ఎరుగు, కొత్తగా ఇళ్ళ జాగలు ఇచ్చుడు దేవుడు ఎరుగు, కొత్తగా ఇల్లు శాంక్షన్ ఇవ్వడం దేవుడు ఎరుగు. కానీ ఇలా ఉన్న ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు, ఉన్న పేదల గుడిసెలు పీకేస్తున్నారు, పేదల భూములు గుంజుకుంటున్న పరిస్థితి కోకొల్లలుగా ఉన్నది. మొన్ననే రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడిన, కలెక్టర్ గారితో మాట్లాడితే నా ఆదేశాలు ఏం లేవు, నేను కూలగొట్టాలని చెప్పి ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదు, నేను చెప్తా అని చెప్తున్నారు తప్ప అంతలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే పేనం మీద నుంచి పోయిలబడ్డామా అనేటువంటి ఏడుపు మొదలైంది. ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థం కాదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, సామాన్యుడు ఒక 10 లక్షల రూపాయల బిల్లు పోతే
80,000 రూపాయలు 8%, 10 లక్షల రూపాయలు 80,000 రూపాయలు కానీ ఇవ్వాలి. 5 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నారు. మీరు అన్నట్టు కూలగొట్టిన చోట కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారేమో? దమ్ముంటే చెప్పమని, నువ్వు ఉన్న ఇల్లు కూలగొట్టి ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఏమన్నా ఆ ఆలోచన ఉన్నోళ్ళేనా, అనుభవం ఉన్నోళ్ళే ఈ మాట అనేది? నీకు బాధ అనిపిస్తుంది మాట మాట్లాడితే. కానీ ఉన్న ఇల్లు ఏంటో చూసినా, ఇల్లు పీకేసి పందిరేయించినట్టుగా ఇల్లు పీకేసి పందిరేస్తారు. కానీ అవన్నీ అనుమతులు లేకుండా కట్టామంటున్నారు కదా, అనుమతులు లేని నేను ఒక మాట కూలగొట్టడం తప్పంటారా? ఒక మాట, అనుమతులు లేని తప్పు. వాళ్ళు ఎప్పుడో 35 ఏళ్ళ క్రితం కొనుక్కున్న దానికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండే, వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండే, మున్సిపల్ పర్మిషన్ ఉండే, రెవెన్యూ ఉద్యోగుల పర్మిషన్ ఉండే, కట్టుకుండ్రి బ్యాంకు లోన్ వచ్చే, ఇప్పుడు పర్మిషన్ లేదని చెప్తే బుద్ధున్న మాట ఇది ఎవడన్నా? ఇంతెందుకండి, ఇక్కడ బోడుపల్లని ఉంటుంది, 35 ఏళ్ళ క్రితం కట్టుకునే ఇల్లు. ఇప్పుడు వచ్చినోడు ఇది వక్ఫ్ భూమి అంటాడు. ఆనాడు ఎంఆర్ఓ అంటాడు ఏం చేసిండు, ఆనాడు ఆర్డీఓ అంటాడు ఏం చేసిండు, ఆనాడు కలెక్టర్ అంటాడు ఏం చేసిండు, ఆనాడు ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? ఇంతెందుకు ఈ దిల్సుఖ్నగర్ ఉంది మీకు, ఎల్బీనగర్ ప్రాంతంలో మునుగోడు ఎన్నికలప్పుడు జీవో నెంబర్ 118 ఇచ్చి ఈ మొత్తం అన్నీ రెగ్యులైజ్ చేస్తా అని చెప్పండి. ఎప్పుడు కట్టుకునే ఇల్లండి? బాజాప్తా లేఅవుట్లలో భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకొని 35 ఏళ్ళుగా ఉంటున్నటువంటి ఆ ఇళ్లను ఇవాళ నువ్వు వచ్చి దీనికి నేను 118 పెట్టని మీకే హక్కులు కల్పిస్తా అని చెప్పి జీవో ఇచ్చినామంటే అంటే ఏందన్నట్టు లెక్క మీరు చెప్పండి. అంటే అప్పటి కలెక్టర్ కాదా, అప్పటి ఎంఆర్ఓ కాదా, అప్పటి వాళ్ళకు ఆర్డీఓకి పవర్స్ లేనట్ట లెక్క? చాలా ఉన్నాయండి. అంటే చాలా టూ మచ్ చేస్తున్నారు. అప్పుడు జరిగిన తప్పును ఇప్పుడు సరిదిద్దడం కరెక్ట్ కాదా? సరిదిద్దాలంటే నీకు ఏం చేయాలి? నువ్వు సరిదిద్దాలంటే ఫస్ట్ వాళ్ళకు ఇప్పుడు జీవో నెంబర్ 58 వచ్చింది, జీవో నెంబర్ 59 వచ్చింది. ఏంటి అది? ఎవరెవరైతే ఇప్పటికే ఇల్లు కట్టుకొని ఉన్నారో రకరకాల కారణాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా, వాళ్ళకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. మీరు 58 కింద రెగ్యులైజ్ చేసుకోండి, 59 కింద రెగ్యులైజ్ చేసుకోండి చెప్పలేదా? బిఎల్ఆర్ అంటే అదే కదా, బిల్డింగ్ అదే కదా అంటున్నా. ఓకే, అంటే మీరు కూలగొట్టకుండా వాటికి ఏదైనా పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేయాలంటారు. పెనాల్టీ వేసేటప్పుడు కూడా ఇది వాళ్ళకు పుక్కడకు వచ్చిందా, ఆక్రమించుకొని కట్టిందా, వాళ్ళు ఆనాడు బాజాప్తా అన్ని లీగల్ అవకాశాలు పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుంటారా? అవన్నీ ఉండయా? వాటికనే వేస్తాను ఫైన్. రైతు రుణమాఫీ గురించి చాలా పెద్ద హామీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. నిన్న గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటున్నారు. ఈ విషయంలో మీరు ఏమైనా గవర్నమెంట్కి మీరు సపోర్ట్ చేస్తారా, వాళ్ళ అభినందనలు చెప్తారా? అసలు ఒక మాట, రైతులు ఎవరు కోరలేరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని. సుమోటోగా ఆనాడు సోనియా గాంధీ గారి బర్త్డే నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీని నేను చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి. ఆనాడు ఎక్కడ చెప్పలే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళకు, సెలరేషన్ లేని వాళ్ళకు ఇస్తాను ఇవ్వనని చెప్పి ఇక్కడ చెప్పలే. ఇంకా ఎంత చెప్పిండంటే, మీకు 2 లక్షల రూపాయల లోపు కనుక రుణం లేకుండా ఉంటే బ్యాంకు మెట్లు ఎక్కండి, బ్యాంకులకు పోండి, 2 లక్షల రూపాయల వరకు తీసుకోండి, నేను నాయన కడతా అని చెప్పిన ముఖ్యమంత్రి. గంత ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి. ఆనాటి ఆయన ఉపన్యాసాలన్నీ ఇప్పుడు వేస్తాం మేము, తప్పకుండా ప్రజల దగ్గర పంపిస్తాం. గట్లన్న ముఖ్యమంత్రి ఇవాళ గిన్ని చేస్తుందంటే పొమ్మాళ్ళు లేక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టే ఉద్దేశం తప్ప నిజంగా ఇచ్చేటువంటి ఉద్దేశం ఉన్నాడు ఇట్లాంటి పని చేయడు. ప్రజలకు అర్థమైపోయింది ఇవన్నీ వాటి పిట్టలతో మాటలు తప్ప ఇది అమలేదు లేదు, పాడలేదు ఏదో. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ప్రజలను మోసగించాలని చూస్తారు, మేము మంచిగా సక్సెస్ఫుల్గా మోసగిస్తున్నామని ఆయన అన్నాడు. అమెరికాలో ఎక్కడ ముచ్చట పెట్టుకుంటా జోకులు వేసుకుంటా అన్నాడు, ప్రజలు కూడా రాజకీయ నాయకులు మోసగించాలని చెప్పి అనుకుంటారు, ఆ మోసగించడం నమ్ముతారు, అందుకనే మేము మంచి సక్సెస్ఫుల్గా మోసగించగలిగినాము అని. కానీ రాజేందర్ గారు, ఏ స్కీమ్కైనా ఏ గవర్నమెంట్ అయినా కొన్ని లిమిటేషన్స్, కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది కదా, దాంట్లో మీకు తప్పేం కనిపిస్తుంది? నేనన్నా కేసీఆర్కి, గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్. గవర్నమెంట్ ఆలోచన ఎప్పుడు కూడా పేదోళ్ళ వైపు ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలని చెప్పినాడు. కానీ నేను చెప్పలే కదా, అట్లా చెప్పాలి కదా. నేను రైతు 2 లక్షల రూపాయలు, ఇప్పుడు 2 లక్షల రూపాయలు రావాలంటే ఎన్ని ఎకరాలు ఉండాలి తెలుసా అండి? 2 లక్షల రూపాయలు రుణమాఫీ రావాలంటే ఒక ఎకరానికి 15,000 రూపాయల కంటే ఎక్కువ ఇయ్యరు. ప్యాడీకి ఎక్కువ ప్యాడీనే కదా మన దగ్గర. అంటే దాదాపు 15 ఎకరాల భూమి, 14 ఎకరాల భూమికి వాళ్ళు రుణం తీసుకున్నారు. 14 ఎకరాల తరి పొలం ఉన్నవాడికి తెల్ల రేషన్ కార్డు వచ్చే ప్రసక్తి లేదు. నా మాట అర్థమవుతుందండి. 14 ఎకరాల తరి పొలం కనుక ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వచ్చే ఆస్కారం లేదు. తెల్ల రేషన్ కార్డు రావాలంటే 3.5 ఎకరాల తరి భూమి, 7 ఎకరాల కుషికి భూమి ఉండాల్సిందే. మరి ఈ 2 లక్షల రూపాయలు రుణం అంటే అర్థం ఏంటండి? 14 ఎకరాలు ఉంటే 2 లక్షల రూపాయలు రుణం వస్తుంది.
వాళ్ళకి వస్తుందా చెప్పండి? అంటే నువ్వు తెల్ల రేషన్ కార్డు పెట్టినావంటే నువ్వు ఎవరికి ఇవ్వనట్టే లెక్క. ఎట్లా తిరిగి చేయాలి, ఎట్లా పెట్టాలి, ఎట్లా మోసం చేయాలి, మోసం చేయాలనే దాంట్లో రీసెర్చ్ చేసిన దాంట్లో నంబర్ 1 ఇలా రేవంత్ రెడ్డి కనబడుతున్నట్టున్నది. నేను ఏదైనా చెప్పగలుగుతా, కేసీఆర్ కూడా కట్టే అనుకునేది. నేను ఏం చెప్పినా వింటారు, నాకు ప్రజలకు కనెక్ట్ అయిపోయింది అని చెప్పి చేసుకుంటూ పోయిండు. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఈయన నమ్మదగ్గ వ్యక్తి కాదు, ఈయన కర్రగాల్చి వాత పెట్టకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని చెప్పి భావించి కథం పట్టించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా భరిస్తారు ఇవన్నీ, ఈ మాటలన్నీ కూడా చూస్తున్నారు, వింటున్నారు, వాళ్ళు భరిస్తున్నారు. అంటే అధికారం ఉంది కాబట్టి భరిస్తున్నారు. ఎప్పుడో వాళ్ళ సందర్భం వాళ్ళ రోజు వచ్చినాడు బండకేసి కొడితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఓకే. మీరు 2 గవర్నమెంట్ చూశారు, దగ్గర నుంచి చూస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపిస్తుంది కంపేర్ చేస్తే? తుంటెత్తేసి మొద్దెత్తుకున్నాడు అనిపిస్తాను, పేన మీద నుంచి పొయ్యిల పడటం అనిపిస్తాను, వీళ్ళకి గిలగిల కొట్టుకుంటాను. కంకర మిషన్లు ఇప్పుడు నిన్న మైపాలరెడ్డి గారు జాయిన్ అయినారు, పటంచెరు ఎమ్మెల్యే గారు. కంకర మిషన్లు నడుపుకుంటే 390 కోట్ల రూపాయలు వస్తాయండి. 390 కోట్ల రూపాయలు ఫైన్ వేసాడు. ఆయన ఫైన్ వేసి భయపెట్టించి పార్టీ మార్పించింది ఇలా 390 కోట్లు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా చెప్పమని చెప్పండి, ఏ ప్రభుత్వమైనా, ఏ నిష్ణాతుడైనా ఈ ఒక కంకర మిషన్లో ఈ బండ కొట్టుకుంటే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఒక 390 కోట్ల రూపాయలు సంపాదించవచ్చా? ఒకసారి అడగమని చెప్పండి. ఇవాళ నాకు ఒక ఆయన కమలాకర్ రెడ్డి అని ఉంటాడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇవాళ నాకు తెలిసి. ఆయన కూడా లబోదీపం ఒత్తుకుంటా 200 కోట్ల రూపాయల ఫైన్ వేసింది నా మీద, కంకర మిషన్లో 200 కోట్లు వస్తాయా అని అన్నాడు. కంకర తెచ్చుకుంటే రోడ్లనే ఉంటుంది కట్టేది, రోడ్లు వేసి కూడా కడతారు కాంట్రాక్టర్, మళ్ళీ వీళ్ళకి ఫైన్ వేస్తాను. అంటే ఒక నీతి లేదు, జాతి లేదు. వాళ్ళు ఇవన్నీ ఈ ఫైన్లు ఈ సతాయించినంత కూడా వాళ్ళ పార్టీకి వస్తేనేమో అన్నీ మాఫు, వాళ్ళ పార్టీకి రాకపోతే ఇవన్నీ అనుభవించాల్సిందే. అంటే ఇట్లా బెదిరించి పార్టీలో చేసుకుంటారంటారు. మీరు అడగండి, మైపాలరెడ్డి గారు అయితే ఇప్పుడు ఉన్నాడు కదా, 390 కోట్ల రూపాయలు ఫైన్ ఎట్లా వేయగలుగుతారు? ఒక కంకర మిషన్ పరిధిలో 390 కోట్ల రూపాయల కంకర ఉంటుందా? బండ వాల్యూ అవుతుందా? ఎందుకు వేసినట్టు, ఎందుకు సతాయించినట్టు, ఎందుకు వెళ్ళి తీసుకుపోయినట్టు? మా దగ్గర పిరిజాదిగూడ అని ఒకటి ఉన్నది. పిరిజాదిగూడలో పోచైన ఎవరో సమ్ కార్పొరేటర్ ఉన్నాడు, ఇంకొక 2-3 కార్పొరేటర్లు. అక్కడ అవిశ్వాసం పెడితే నెగ్గలే. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాని కోసం ఎంత ట్రై చేసినప్పుడు కూడా నెగ్గలే. అక్కడ ఆడ వెంకటరెడ్డి గారు ఎవరో ఆయననే చైర్మన్ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ నెగ్గలేకపోయినామని చెప్పి అక్కసుతో వీళ్ళు ఎవరైతే మధ్యవర్తిగా ఉండి ఇళ్ళకు జాగాలు కొనిపించారో వాళ్ళు ఇళ్ళని కూలగొట్టిండ్రు. కూలగొట్టి ఏమన్నారంటే ఇది శాంపుల్ కూలగొట్టినాం, మొత్తం కూలగొట్టకుండా ఉండాలంటే నువ్వు మా పార్టీకి రా. నేను పోయిండు కడగొప్పుకొని వచ్చిండు. ఎవ్వడు కూడా ప్రేమతో ఆ పార్టీలో భవిష్యత్తు ఉంటుందని ఇష్టంతో ఎవరు పోవట్లేదు. గిన్ని రకాల హింస పెడితేనే ఇవాళ పోతున్నారు. ఇది ఇవాళ వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ నవ్వుకుంటారు కావచ్చు, మేము గొప్ప పని చేసినామని చెప్పి వాళ్ళు నవ్వుకుంటుండొచ్చు, కానీ ఇవన్నీ కింద ఉన్న ప్రజలు గమనిస్తారు. ఎమ్మెల్యేలు వస్తే పార్టీ బలోపేతం కాదంటారా? ఎందుకు కాదంటారు? ఎందుకు కాదు, బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు అంటే ఆ రకంగా కాంగ్రెస్ కూడా బలోపేతమైందని అనుకోవచ్చండి. తెలుస్తుంది. అంటే అవసరం, ఇప్పుడు వాళ్ళ అవసరానికి ఎమ్మెల్యేలుగా మేము ఈ పార్టీలో భవిష్యత్తు లేదు, మాకు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉందని కూడా వస్తానో మంచిగా ఉంటుంది. కానీ ఏ రేవంత్ రెడ్డి గారు అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు ఎంతకు అమ్ముడు పోయింది మీరు, మిమ్మల్ని ప్రజలకు రాళ్ళతో కొట్టి చంపుతారు అని చాలా మాట్లాడండి. జోలికి నింపోను. ఇలా ఎంత డబ్బు కొనుక్కుంటున్నావు, ఏం అవసరం ఉందని కొనుక్కుంటున్నావు, ఎందుకు బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోతున్నావు? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎజెండా. భూమి పైరవని ఒకడు, కంకర మిషన్ పైరవని ఒకడు, ఇంకో పైరవని ఒకడు, ఇట్లా తీసుకుపోతున్నావు. వాళ్ళు వస్తే గట్ల తీసుకుపోయినాడు వస్తే బాగాలేకపోతారు. కానీ వాళ్ళు చెప్తున్నారు మీరు కూలగొడతారు ప్రభుత్వాన్ని భయపడి మేమే తీసుకుంటున్నాం, మీరు కూలగొట్టడం ఆ ప్రభుత్వానికి సుస్థిరత ఉంటుందంటే మేము తీసుకోమంటున్నారు. మేము ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొన్నాం, నేను కూడా ఉన్నా. గవర్నమెంట్ అది వాటికి ఏది పడితే అదే వాళ్ళకు వాడకపోయినా కూడా వాడు డబ్బులు కొంత ఒకసారి కమిట్ అయిన తర్వాత వాడకపోయినా కూడా డబ్బులు ఇచ్చే సిస్టమ్ ఉంటుంది దీంట్లో. అవసరం దొరకదని చెప్పి కొంత ఎక్స్ట్రా వాడుకుంటారు. కానీ మొత్తం కొనుగోలే అంత తప్ప అనేటువంటిది నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నీ చేతికి అధికారం వచ్చింది, నిజంగానే అన్యాయం జరిగిందని చెప్పి కనుక భావిస్తే దాన్ని ప్రూవ్ చేయాలి. ఓ చట్టం ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం చేసి మీరు యాక్షన్ తీసుకోండి. కమిషన్ వేశారు, కానీ దాని కమిషన్కి వ్యతిరేకంగా కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు
వీళ్ళు అంటారు భయపడుతున్నావు, తప్పు చేసావు నేను ఒక మాట, కాబట్టి. సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోర్టుల మీద నీకు విశ్వాసం లేదా? ఇప్పుడు సపోజ్ కేసీఆర్ తప్పు చేసింది అనుకుందాం, సుప్రీంకోర్టు అండగా ఉంటుందా చెప్పండి? అంటే నీకు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? వాళ్ళు ఎక్కడ ఎందుకో పోయిందండి, సుప్రీంకోర్టులో ఫైట్ చేయి, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. అంటే కేసీఆర్ విచారణ వేసుకోవటం కరెక్ట్ అంటారా, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి విచారణ ఆపించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఆపించుకో, సుప్రీంకోర్టు ఆపుతుందా అట్లా ఆపమంటే? కేసీఆర్ చెప్తే ఆపుతుందా? అంటే నేను చెప్తాను, కేసీఆర్ పిటిషనే పోవడం తప్ప సుప్రీంకోర్టుకి ఒక్క పిటిషన్ వేసింది. పోవుడు తప్ప ఒప్ప పక్కకు పెడితే సుప్రీంకోర్టు మీద విశ్వాసం ఉందా లేదా మీరు చెప్పండి. నాకు నమ్మకం ఉంది సుప్రీంకోర్టు మీద, నాకు హైకోర్టు మీద నమ్మకం ఉంది, సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది. ఎవరు ఉత్తగా పోయి తప్పు చేసినోడు కూడా ఉత్తగా పోయి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే క్షమిస్తారని మాత్రం నేను అనుకోను, బండకేసి కొడుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ కనిపిస్తుంది, ప్రతిపక్ష శాసనసభ్యులను అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇవ్వట్లేదు. ముఖ్యంగా మీ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కౌశిక్ రెడ్డి మీద కేసులు కూడా పెడుతున్నారు. అక్కడ గంత దాకా ఎందుకు మా దగ్గర? ఇప్పుడు ఎవడు అది గమ్మతైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ ఎంపీలను గౌరవించదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జేఎన్టీయూలో ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ ఉంది, కనీసం పిలవలే. నేను అక్కడ ఎంపీని, పిలవలే, కార్డు పంపలే, కనీసం వైస్ ఛాన్సలర్ చెప్పలేదు, నాకు కలెక్టర్ కూడా చెప్పలేదు. అంటే వీళ్ళు పోయి ఢిల్లీలో మా ప్రోటోకాల్ను పాటిస్తలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఇదే మమతా బెనర్జీకి బెంగాల్లో అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలను కనీసం ఇన్వాల్వ్ కూడా చేయదు, గౌరవించదు, పట్టించుకోదు, వాళ్ళని ఒక శత్రు లెక్క చూస్తుంది. ఇక్కడికి వచ్చేమో బెంగాల్ ఎంపీలు వచ్చేమో, మమతా బెనర్జీ పార్టీ వచ్చేమో పార్లమెంట్లో కొట్టాడుతుంది, మీదంతా నియంతృత్వం నడుస్తూ ఉంది, మీరు మమ్మల్ని పట్టించుకోలేదని చెప్తారు. అందుకని ఎవరు నిర్వచించాలి? నీ అవకాశం నువ్వు చేసే పరిస్థితి, వాళ్ళ అవకాశం వాళ్ళు చేసే పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది పరిపక్వత చెందిన ప్రజాస్వామ్యం అయితే అసలే కాదు. ఇది సైకోలు చేసే పని, శాడిస్టులు చేసే పని, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ మిమ్మల్ని పిలవకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది కదా, దీని మీద మీరు కంప్లైంట్ ఇస్తా కంప్లైంట్ చేస్తా, తప్పకుండా ఇస్తా. స్పీకర్ గారికి తప్పకుండా నాకు జరిగినటువంటి అవమానానికి చర్య తీసుకోమని ఇస్తా. మీరు కరీంనగర్, హుజరాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎంపీ గెలిచారు. మీరేమన్నా మిస్ అవుతున్నారా హుజరాబాద్ని? నేనే మిస్ కాలే, వాళ్ళే ఏమైనా మిస్ అవుతారో చూడాలి. పర్మనెంట్గా వదిలేసినట్టేనా హుజరాబాద్ని? ఎందుకు వదిలిపెడతారండి, వాళ్ళు వదిలిపెట్టలేదు, నేను వదిలిపెట్టలేదు. అంటే ఒక న్యూస్ వస్తుంది, మీ శ్రీమతి జమున గారు భవిష్యత్తులో అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఉందని. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ గడ్డ మీదే తెలుగుదేశం పుట్టింది, ఇక్కడ పునర్వైభవం తీసుకొస్తా అంటున్నారు. అట్లాంటి భవిష్యత్తు అయినా కనిపిస్తుందా టీడీపీలో? వారికి ఎట్లుందో, వారి ఆలోచన ఏందో వారిని అడగండి, నాకెందుకు. అంటే మీరు దగ్గరగా చూశారు కదా, తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో నీకు తెలుసు, నాకు తెలుసు. తెలంగాణ ప్రజలు దేన్ని గౌరవిస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. అట్లాంటి కూటమి భవిష్యత్తులో తెలంగాణలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడే అట్లాంటి వాటి మీద చెప్పలేము, ఇప్పటికిప్పుడైతే లేదు, అవకాశం లేదు. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.